ఇక ఏపీలో కూటమిలో భాగంగా ఉన్న బీజేపీ ఇప్పుడు కొత్త అధ్యక్షుడి రాకతో ఓటు శాతం పెంచుకుంటుందా? తమకు పెద్దగా పదవులు రావడం లేదనే నైరాశ్యంలో ఉన్న ఏపీ బీజేపీ నేతలను కొత్త అధ్యక్షుడు మాధవ్ ఎలా సంతృప్తి పరుస్తారు? అలాగే టీడీపీ జనసేనతో కలిసి పనిచేయాల్సిన నేపథ్యంలో బీజేపీ నమ్ముకునే నేతలు కార్యకర్తలను ఏ విధంగా కార్యోన్ముఖులను చేస్తారనే వాదనలు అప్పుడే ప్రారంభమయ్యాయి. పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఢిల్లీలో అధిష్టానంతో సంబంధమైన నేతలుంటే వారిని ఎలా కలుపుకుపోతారనే అంశం కూడా చర్చకొస్తోంది. ఈ నేపథ్యంలో మాధవ్ గురించి, ఆయన కార్యశీలత గురించి మరింత విశ్లేషణ మా కరెస్పాండెంట్ రాజ్కుమార్ అడిగి తెలుసుకుందాం. రాజ్కుమార్, ఏంటి అసలు ఇప్పటికే సౌత్ ఎలాగైనా భాగం వేయాలని బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఆల్రెడీ కూటమి సర్కార్లో భాగంగా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మాధవ్ రాకతో ఏ విధంగా ఎటువంటి వ్యూహాలు రచించబోతోంది? బీజేపీని క్షేత్రస్థాయి ఎలా బలపరుస్తుంది అనుకోవచ్చు? రాజ్కుమార్, అంటే ముఖ్యంగా సతీష్, ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈరోజు బాధ్యతలు తీసుకున్నటువంటి తర్వాత మాధవ్కు చాలా క్రియాశీలకమైనటువంటి బాధ్యతను పార్టీ అప్పచెప్పింది. ముఖ్యంగా ఏదైతే గత కొన్నాళ్ళుగా చూసుకుంటే భారతీయ జనతా పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల ముందు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఏదైతే గతంలో ఉన్నటువంటి స్థానాలను పెంచుకునేందుకు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. అంటే 2014లో ఇదే కూటమి పోటీ చేసినటువంటి సమయంలో ఎక్కువగా సీట్లు ఆశించినప్పటికీ కూడా అన్ని స్థానాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవ్వలేనప్పటికీ 2024లో మాత్రం జగన్కు ఉన్నటువంటి వ్యతిరేకతను చూసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అటు కూటమికి పెద్ద ఎత్తున మద్దతు పలికారు. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ చేసుకున్నటువంటి 10 స్థానాల్లో దాదాపుగా 8 స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. ఇందులో ప్రధానంగా దాదాపుగా ఉన్నటువంటి ఎవరైతే పోటీ చేశారో అందరూ సీనియర్లందరూ కూడా ఈసారి గెలుపు దిశగా చేశారు. అయితే దాంట్లో భాగంగానే ఏదైతే ప్రాధాన్యత వహించినటువంటి ఏదైతే బాధ్యతలు తీసుకున్నటువంటి దగ్గుపాటి పురంధేశ్వరికి ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అనేక రకాలుగా మద్దతు పలికింది. అటు కేంద్రం నుంచి ఇస్తున్నటువంటి సంక్షేమాల అభివృద్ధి విషయంలో పూర్తి స్థాయిలో పురంధేశ్వరికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యవర్గం అంతా కూడా సహకరించింది. మరి మాధవ్ పరిస్థితి ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా ఉంటుందనేది ప్రధానంగా 2 నుంచి 3 సంవత్సరాల క్రమంలోనే భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు ఒక నూతన అధ్యక్షుడిని ఎన్నిక చేస్తూ ఉంటుంది. గతంలో పనిచేసినటువంటి సోమవీర్రాజు కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి పురంధేశ్వరి, ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి మాధవ్, వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎప్పటి నుంచో పార్టీకి క్రియాశీలక వ్యవహరిస్తున్నటువంటి నేతలు. గతం నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో మాధవ్ ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆయన తండ్రి ప్రధానంగా కూడా భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడినటువంటి తర్వాత భారతీయ జనతా పార్టీకి ఆయన ప్రధానంగా ఉన్నటువంటి తొలి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన తల్లి కూడా ఒక ఉద్యమకారురాలుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఆ తల్లిదండ్రులతో పాటు మాధవ్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. చిన్నతనం నుంచే మాధవ్ ఏదైతే ఈ పోరాటాల్లోనూ ఉద్యమకారుల రూపంలో వారందరికీ కూడా మద్దతు పలికారని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఏదైతే భారతీయ జనతా పార్టీకి ఒక ప్రక్రియ ఉంటుంది. ఎప్పటి నుంచి కూడా ఒక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వారందరికీ కూడా ఒక ఎన్నిక జరిగినటువంటి తర్వాతనే నాయకుడిని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ కేడర్లో పనిచేసినటువంటి నాయకులకు ఎవరైనా సరే ఒక కార్యకర్త నుంచి నాయకుడిని వరకు తీర్చిదిద్దేటువంటి అవకాశం ఒక భారతీయ జనతా పార్టీలోనే ఉంటుందని వారు ఎప్పటి నుంచి కూడా చెప్తా ఉంటారు. అదే విధంగా మాధవ్ను కూడా తీసుకుని వచ్చారు. ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మాధవ్కు ఇంత గొప్ప గౌరవం దక్కడం వారందరూ కూడా ఈరోజు చాలా సంతోషాన్ని ఇచ్చిందని మాధవ్ కూడా చాలా గొప్పగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు నుంచి మాధవ్ చేయాల్సినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా చాలా అనేక రకాలైనటువంటి పలు సూచనలు, సలహాలు కూడా చేశారు. ఎందుకంటే రేపు 2026 నుంచి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థలు కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి సమయంలో దాదాపుగా 2021లో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, గ్రామ వార్డులకు సంబంధించినటువంటి పంచాయతీలో ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విజయం సాధించినటువంటి తర్వాత మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం మోగించింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ 2026లో ఏదైతే కార్పొరేషన్ అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతూ ఉంటాయి. కాబట్టి దాంట్లో కూడా భారతీయ జనతా పార్టీ తమ వ్యూహాలను రచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ఇప్పటి వరకు కూడా సార్వత్రిక ఎన్నికల్లో ఆశించినటువంటి సీట్లు జనసేన భారతీయ జనతా పార్టీ తీసుకోలేదు. కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీను జనసేన పెద్ద ఎత్తున కార్పొరేషన్ ఎన్నికల్లోనూ అటు పంచాయతీ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ప్రభావం చూపించాలని అటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో పాటు ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా ఈసారి పెద్ద ఎత్తున వారు ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే
వారు దానికి సంబంధించినటువంటి గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని డెవలప్ చేసుకోవడానికి అన్ని రకాలుగా కూడా ఈసారి కమిటీలను ముందుగానే వేస్తా పోతున్నారు. బూత్ కమిటీ నుంచి కూడా బలోపేతం చేయాలనేటువంటి దిశగా ఈ రోజు జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి చూడాలి మాధవ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు పార్టీని ఏ విధంగా ప్రభావితం చేయబోతాయి ఈ 5 సంవత్సరాలు అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ కూడా మరి మాధవ్ ఎలాంటి నిర్ణయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తారనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.